అయినా నిన్న రాత్రి ఏదో బర్త్డే విషెస్ కోసం వచ్చాడు. ప్రతిరోజు వస్తాడా ఏంటి? వదిలితే వస్తాడు. చేసిన ఓవర్ యాక్షన్ చాలు, పద, టైం అవుతుంది. నేను అంత ఓవర్ యాక్షన్ చేశానా? అవును, నిన్న వచ్చినవాడు మళ్ళీ మళ్ళీ రాడు అని గ్యారంటీ ఏంటి? అమ్మో, వీడిలానే అర్ధరాత్రిలో గోడ దూకొచ్చి మరీ చైత్రని ఇంప్రెస్ చేసేస్తే ఇలా? నో 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 బాబు, రొమాంటిక్ ఫెలో, నీ రొమాన్స్కి బ్రేక్ నేను వేస్తాను కదా. ఏ బుడ్డి, త్వరగా బామ్మకి ట్రీట్మెంట్ చేసి వచ్చే. స్మైలీ గురించి డిస్కస్ చేయాలి. ఏంటి పెళ్ళానికి ఆర్డర్ వేసినట్టు వేస్తున్నావు? నువ్వు నా పెళ్ళానివైతే ఇలా ఆర్డర్ చేయను. బామ్మకి ట్రీట్మెంట్ తర్వాత చూసుకోవచ్చు, ముందు మన బెడ్రూమ్లోకి వచ్చే బంగారం అని చెప్పేవాడిని. విరాజ్, నమస్తే విరాజ్ సార్. హో వివేక్ గారు. సార్ హలో అండి. గుడ్ మార్నింగ్ సార్. కూర్చోండి. పర్లేదు సార్, అర్జెంట్ వర్క్ ఉంది, నేను వెళ్ళాలి. మీరు పృథ్వీ గారు లవర్ డీటెయిల్స్ అడిగారు కదా, తీసుకొచ్చాను. ఓ రియలీ? ఇవ్వండి. ఓకే సార్. సార్, ఇందులో తన ఫోటో, అన్ని డీటెయిల్స్ ఉన్నాయి సార్. థ్యాంక్ యూ సో మచ్. యూ డిడ్ ఏ ఫ్యాంటాస్టిక్ జాబ్. థ్యాంక్ యూ సార్. నాకు టైం అవుతుంది, నేను మరొకసారి ఫ్రీ టైం చూసుకొని మిమ్మల్ని కలుస్తాను సార్. ఇట్స్ ఓకే. థ్యాంక్ యూ సార్. వస్తాను సార్. బాయ్ బాయ్. ఎవరో వాడి బ్యూటీ, చూద్దాం. వాడి గర్ల్ ఫ్రెండ్ ఫోటోతో నాకేం పని? దీన్ని చైత్రకి చూపించి ఫస్ట్ ఆ పెళ్ళి ఆపేయాలి. దాంతో చైత్రకి ఆ పృథ్వీగాడికి కట్, చైత్రకి నాకు ఫిక్స్. ఏంటి నాన్న అంత ఆనందంగా ఉన్నావేంటి? మామ్, చైత్ర పెళ్ళి ఆగిపోతుంది, చైత్ర పెళ్ళి ఆగిపోతుంది, చైత్ర పెళ్ళి ఆగిపోతుంది. ఒరేయ్, ఏంట్రా ఇది? ఏమంటున్నావురా? చైత్ర పెళ్ళి ఆగిపోతుందా? ఎందుకురా? ఏం జరిగింది? మొహం, ఇది చాలా సంతోషించాల్సిన విషయం, దానికి కంగారు పడతావేంటి? చైత్రకి కాబోయే హస్బెండ్ ఉన్నాడు కదా. చిచి, ఇంకా కాబోయే హస్బెండ్ అండి. ఆ రాస్కెల్ గాడికి ఆల్రెడీ ఒక లవ్వర్ ఉందంట. ఇప్పుడే ఇక్కడికి వివేక్ వచ్చి ఈ డీటెయిల్స్ తీసుకొచ్చిచ్చాడు. ఇవి చైత్రకి చూపించి ఆ పెళ్లిని ఆగిపోయేలా చేస్తాను. ఒరేయ్, అదేంట్రా నాన్న? తను మన ఇంటమ్మాయి లాంటిది. తన పెళ్ళి ఆగిపోతుందంటే బాధపడాలి కాని ఆనందపడతావేంట్రా? తప్పు కదా. తప్పేం కాదు మామ్, చైత్రతో వాడి పెళ్లి జరిగితేనే తప్పు. ఒరేయ్, ఆ అబ్బాయి చెప్పింది నిజమో అబద్ధమో ఎవరికి తెలుసురా? పొరపాటు పడ్డాడేమో. మామ్, అసలు డిటెక్టివ్ తప్పు చేసే ఛాన్సే లేదు. అయినా నువ్వు నన్ను కన్ఫ్యూజ్ చేయకు. ఇవి ఇప్పుడే ఇమీడియట్ గా చైత్రకి ఇవ్వాలి. ఒరే విరాజ్, నా మాట వినరా? ఒరేయ్ ఆగరా, ఒక్కసారి ఆలోచించరా, నా మాట వినరా? ఒరేయ్, ఏంటో వీడు. ఏమైంది వదినా? దేని గురించి డిస్కస్ చేస్తున్నారు? విరాజ్ ఏమో ఏదో డిటెక్టివ్ అంటున్నాడు, నువ్వేమో ఏదో ఆలోచించు అంటున్నావు. దేని గురించి? చైత్ర కాబోయే భర్త గురించి వివరాలు కనుక్కోమని ఆనంద్ ఎవరినో డిటెక్టివ్ ఏర్పాటు చేశాడు కదా. అవును, వద్దన్నా వినలేదు కదా. ఇందాక ఆ అబ్బాయి వచ్చాడంట. చైత్రని చేసుకోబోయే అబ్బాయికి ఆల్రెడీ ఒక లవ్వర్ ఉందని చెప్పి డీటెయిల్స్ ఇచ్చి మరీ వెళ్ళాడంట. ఆ విషయం చైత్రకి చెప్పి పెళ్లి ఆపించేస్తానని విరాజ్ ఓ తెగ సంబరపడిపోతున్నాడు. వాట్? అసలు అమ్మాయి గురించి మనం ఎంక్వైరీ చేయడమే వేస్ట్. అదే కాక అతనికి ఒక లవర్ ఉన్నాడని తెలిసి పెళ్లి ఆపించేస్తానండవేంటి? అది చైత్ర తీసుకోవాల్సిన నిర్ణయం, మనకనవసరం కదా. హంస, నాకెందుకో
విరాజ్ చైత్రని ఇష్టపడుతున్నాడేమో అనిపిస్తుంది. వాట్? విరాజ్ చైత్రని ఇష్టపడ్డమేంటి? నెవర్. అది జరగనే జరగదు. లేకపోతే చైత్ర ఎవరిని పెళ్లి చేసుకుంటే వాడికెందుకు చెప్పు? తన పెళ్లి ఆగిపోతుంటే విరాజ్ ఎందుకు అంత ఆనందపడిపోతున్నాడు? పైగా ఎప్పుడు చైత్ర చైత్ర అని తన చుట్టూనే తిరుగుతుంటాడు కూడా. అదేం లేదు వదినా, నువ్వు తప్పుగా ఆలోచిస్తున్నావు. విరాజ్కి చైత్ర అంటే అస్సలు పడదు. తనంటే కోపం, ద్వేషం. అందుకే తన పెళ్ళి ఆగిపోతుంటే హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు. అంతే తప్ప నువ్వు అనుకుంటున్నట్టు ఏమీ ఉండదు. అయినా ఫస్ట్ నువ్వు ఆ బ్రెయిన్లో నుండి అలాంటి ఆలోచన తీసేయి. ఆ చైత్ర ఈ ఇంట్లో కేవలం సర్వెంట్ అంతే. కోడలయ్యే అర్హత తనకి లేదు. చైత్ర చాలా మంచి అమ్మాయి. అలాంటి అమ్మాయి కోడలిగా రావాలంటే ఏ ఇంటికైనా రాసి పెట్టుండాలి. ఆనంద్ కనుక్కున్నాను, కుదరలేదు. నా అనుమానం నిజమై విరాజ్ చైత్రని ప్రేమించినా నాకు చాలా సంతోషం. నాకెందుకో విరాజ్ చైత్రని ఇష్టపడుతున్నాడేమో అనిపిస్తుంది. వదిన ఊహించింది నిజమేనా? అందుకే వాడు అంత క్లోజ్గా మూవ్ అవుతున్నాడా? ఆంటీ, ఆంటీ, ఆంటీ. హాయ్ స్మైలీ. ఏమైంది ఆంటీ? ఏదో డీప్ గా థింక్ చేస్తున్నట్టున్నారు. దేని గురించి? ఇంకా దేని గురించి ఆలోచిస్తాను? ఈ ఇంట్లో నాకుండే ఏకైక హెడేక్ ఆ చైత్ర ఒక్కతే. ఏమైంది ఆంటీ? మళ్ళీ ఏదైనా ప్రాబ్లం క్రియేట్ చేసిందా? కాదు, పెద్ద కన్ఫ్యూజన్ క్రియేట్ చేసింది. మొన్నటి వరకు చైత్ర ఆనంద్ని లైన్లో పెట్టడానికి ట్రై చేస్తుందేమో అనుకున్నాను. కానీ ఇప్పుడు కొన్ని ఇన్సిడెంట్స్ చూస్తుంటే విరాజ్ చైత్రని ఇష్టపడుతున్నాడేమో అని డౌట్గా ఉంది. ఆ చైత్ర అలాంటిదే ఆంటీ. తనకి మీ ఇంట్లో వాళ్ళు అంత చనువు ఇవ్వకుండా ఉండాల్సింది. తను విరాజ్తో అంత క్లోజ్గా మూవ్ అవుతున్నప్పుడే నాకు డౌట్ వచ్చింది. అయినా పెళ్లి సెటిల్ అయ్యాక కూడా పరాయి మగడితో తిరగటానికి తనకి బుద్ధి ఉండాలి. అదే ఉంటే విషయం ఇంత దూరం ఎందుకు వస్తుంది? పోన్లేండి ఆంటీ, మీరేం టెన్షన్ తీసుకోకండి. ఎలాగో తనకి పెళ్ళైపోతుంది కదా, అప్పుడు తనే సైలెంట్ అయిపోతుందిలేండి. ఏమో ఆ పెళ్లి జరుగుతుందో లేదో. అదేంటంటే అలా అంటున్నారు? చైత్రని పెళ్లి చేసుకోబోయేవాడు ఎలాంటివాడో తెలుసుకోవడానికి ఆనంద్ ఒక డిటెక్టివ్ని అరేంజ్ చేశాడని చెప్పాను కదా. అవును. ఏ తనేదైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చాడా? ఎస్. ఆ అబ్బాయికేదో లవ్ స్టోరీ ఉందట. ఆ డిటెక్టివ్ ఆ అబ్బాయి ప్రేమించిన అమ్మాయి ఫోటో తీసుకొచ్చి ఇచ్చాడు. ఆ విషయం చైత్రతో చెప్పి తనకు ఆ ఫోటో చూపిస్తే పెళ్ళి ఆగిపోతుందని విరాజ్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు. చైత్ర పెళ్ళి ఆగిపోతే విరాజ్కేం ఆనందమో నాకు అర్థం కావట్లేదు. అది చూసే నాకు ఈ డౌట్ వచ్చింది. ఏమంటున్నారండి? చైత్రకి కాబోయే హస్బెండ్ గర్ల్ ఫ్రెండ్ ఫోటో విరాజ్ దగ్గరుందా? అంటే అది నా ఫోటోనే. మై గాడ్. అవును, అది సరే, నువ్వెందుకు అంత షాక్ అవుతున్నావు? చైత్ర హస్బెండ్ విషయంలో ప్రతిసారి నువ్వే ఎక్కువ టెన్స్ అవుతావేంటి? అది కాదండి, ఎంత చెడ్డదైనా కూడా తను కూడా ఆడపిల్లే కదా. ఇలాంటివి బయటకొచ్చి తన పెళ్ళి ఆగిపోతే ఆ పాపం మనకే కదా అండి. పైగా ఆల్రెడీ ఒకసారి తన పెళ్లి పీటల మీదే ఆగిపోయిందని చెప్పారు. ఈ పెళ్లి కూడా అలాగే అయితే
తన మీద ఎంత బ్యాడ్ మార్క్ ఉంటుందో ఒకసారి ఆలోచించండి. నీది చాలా బ్రాడ్ మైండ్ స్మైలీ. తనంటే నీకు నచ్చకపోయినా తన మంచి గురించి బానే ఆలోచిస్తున్నావు. ఎంతైనా నేను కూడా ఒక ఆడపిల్లనే కదా ఆంటీ. ఆ పెయిన్ ఎలా ఉంటుందో గెస్ చేయగలను. ఇంతకీ విరాజ్ ఆ ఫోటో చూసాడా? లేదు, చైత్రకి చూపించడానికి తీసుకెళ్ళినట్టున్నాడు. విరాజ్ కి నేను ఒకసారి నచ్చ చెప్పి చూస్తాను. వేరే వాళ్ళ విషయంలో మనం ఎందుకు ఇన్వాల్వ్ అవడం అని. తర్వాత ఇంకా తన ఇష్టం. మళ్ళీ కలుస్తానంటీ. విరాజ్ ఏంటో చెప్పు. అరే పెద్ద సర్ప్రైజ్ ప్లాన్ చేశానులే. అక్కడే చెప్పొచ్చు కదా. రా. ఏం చెప్పబోతున్నావు? రా 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 రా. కూర్చో కూర్చో కూర్చో. ఏంటి విరాజ్, బామ్మగారికి ట్రీట్మెంట్ చేస్తుంటే ఇలా తీసుకొచ్చేసావు? నీకు పెద్ద సర్ప్రైజ్ ప్లాన్ చేశానులే. ఏంటో అది? నీకు కాబోయే భర్త, సారీ, కాబోయి మిస్ అవుతున్న భర్త పృథ్వీ మీద నీ ఒపీనియన్ ఏంటి? పిచ్చి పిచ్చిగా మాట్లాడతావేంటి? మిస్ అవ్వడం ఏంటి? అసలు ఏమంటున్నావు నువ్వు? నువ్వు గుణవంతుడు, బుద్ధిమంతుడు, సంస్కారవంతుడు ఎట్సెట్రా ఎట్సెట్రా అనుకుంటున్నావు కదా. ఆ పృథ్వీ పక్కా ఫ్రాడ్. విరాజ్, నేను ఇందాకటి నుంచి అంతా వింటున్నాను. ఏంటి నువ్వు మాట్లాడేది? అలా తనకి కాబోయే భర్త గురించి తన ముందే మాట్లాడటం తప్పు కదా. చూడు తనెంత హర్ట్ అవుతుందో. చూడండి, మీకు మ్యాటర్ పూర్తిగా తెలీదు. మీరు దీంట్లో ఇన్వాల్వ్ కాకపోవడమే బెటర్. అయ్యో, నాకంతా తెలుసు విరాజ్. చైత్రకి పెళ్లి ఫిక్స్ అవ్వటం, ఆ అబ్బాయి గురించి అన్ని వివరాలు కనుక్కోమని ఆనంద్ గారు డిటెక్టివ్ ని ఏర్పాటు చేయటం నాకంతా తెలుసు. ఆ రోజే ఆనంద్ గారితో వద్దండి, పాపం ఒకరి లైఫ్ మ్యాటర్లో మనం ఇన్వాల్వ్ కాకూడదని మరీ చెప్పాను. కానీ తనే వినలేదు. ఇప్పుడు నీకు కూడా అదే చెప్తున్నాను. చైత్ర లైఫ్ ని డిస్టర్బ్ చేయదు విరాజ్. విరాజ్, అసలు ఏం జరిగింది? స్మైలీ ఏదేదో మాట్లాడుతున్నారేంటి? నేను మాట్లాడుతున్నాను కదా చైత్ర. కాసేపు ఉండు చైత్ర, ఐ హ్యాండిల్ ఇట్. మీరుండండి. చైత్ర, అన్నయ్య అరేంజ్ చేసిన డిటెక్టివ్ పృథ్వీకి కాలేజీలోనే లవర్ ఉందని చెప్పాడు. అంతేకాదు, ఇందాకే అతను వచ్చి తన డీటెయిల్స్ కూడా ఇచ్చి వెళ్ళాడు. ఇదిగో, దీంట్లో తన ఫోటో డీటెయిల్స్ ఉన్నాయి, చూసుకో. ఇప్పటికైనా అతను ఎలాంటోడో తెలుసుకో. విరాజ్, ఇలా చేయటం కరెక్ట్ కాదు. డిటెక్టివ్స్ ఆల్ టైమ్ పర్ఫెక్ట్ గా ఎంక్వైరీ చేస్తారనే లేదుగా. వాళ్ళు కూడా పొరపాటు పడి ఉండొచ్చు. ఎక్స్క్యూజ్ మీ, నేను తనతో డిస్కస్ చేస్తున్నాను. ఇది తన ప్రాబ్లం. మరి మీరెందుకంత ఓవర్గా ఇన్వాల్వ్ అవుతున్నారు? ఒక అమ్మాయిగా మరో అమ్మాయి పెళ్లి ఆగిపోయే పరిస్థితి వస్తుందంటే నాకు కూడా బాధగానే ఉంటుంది కదా విరాజ్. చూడు, గో అహెడ్.
ఏ చైత్ర నువ్వేం చేస్తున్నావు? ఏ వాట్స్ రాంగ్ విత్ యూ? ఎందుకు ఇలా చేసావు? నేను నిన్ను అదే అడుగుతున్నాను విరాజ్. వాట్స్ రాంగ్ విత్ యూ? పృథ్వీ గారు మంచివారు అని చెప్పాక కూడా ఈ ఇన్వెస్టిగేషన్స్, ఈ ఎంక్వైరీలు ఇవన్నీ ఎందుకు విరాజ్? అంటే ఆ డిటెక్టివ్ చెప్పింది అబద్ధం అంటావా? నిజమే. పృథ్వీ గారికి కాలేజ్లో లవ్ అఫేర్ ఉండిందంట, బట్ అది బ్రేకప్ అయిపోయింది. ఈ విషయం నాకు పెళ్లి చూపుల్లోనే చెప్పారు. తనలా చెప్పాక కూడా నేను ఎంక్వైరీ చేయించాను అని అతనికి తెలిస్తే నేను అతన్ని అవమానించినట్టు అనుకోరా? పృథ్వీ విషయంలో ఎందుకు ఇంత యాంగ్రీగా బిహేవ్ చేస్తున్నావో నాకు అర్థం కావడం లేదు విరాజ్. ప్లీజ్ ఈ విషయం ఇంతటితో వదిలేయ్. మై హంబల్ చైత్ర పృథ్వీని ఎందుకంతలా నమ్ముతోంది? మరి నేనెందుకు అతన్ని పాజిటివ్గా చూడలేకపోతున్నాను? చైత్ర మీదున్న ప్రేమ తనని ద్వేషించేలా చేస్తుందా? లేదు, అది రీజన్ కాదు. ఎందుకో పృథ్వీ కరెక్ట్ కాదు అని నా మనసుకు స్ట్రాంగ్గా అనిపిస్తోంది. ఆ విషయం చైత్రకి ఎలా ప్రూవ్ చేయాలో తెలియట్లేదు. పెళ్లికి ముందే అన్నీ ఓపెన్గా చెప్పేస్తే అతను జెంటిల్మెన్ అనుకుంటోంది. అది సేఫ్ గేమ్ కూడా అయి ఉండొచ్చు. లేదు, చైత్రకి ఎలాగైనా నిజం తెలిసేలా చేయాలి. ఎస్, పీసెస్ అన్నీ సెట్ చేసి అసలు ఈ అమ్మాయి ఎవరో తెలుసుకోవాలి. తనెవరో తెలుసుకుని వెళ్ళి తనని కలిస్తే పృథ్వీ గురించిన నిజం మొత్తం తెలిసిపోతుంది. కొన్ని పీసెస్ మిస్ అయ్యాయి, ఫోటో ఫామ్ అవ్వట్లేదు. విరాజ్, అనే కూర్చో. ఏం చేస్తున్నావు విరాజ్? ఏంటిది పజిల్ మేకర్లా ఉంది? లైఫే ఒక పజిల్ గేమ్ లాంటిది. వివేక్ గారు పృథ్వీ గర్ల్ ఫ్రెండ్ ఫోటో తీసుకొచ్చి ఇచ్చారు. అది చైత్రకి చూపించబోతే తనకు ఆ విషయం ఆల్రెడీ తెలుసని, తన గురించి తెలుసుకోవాల్సిన అవసరం లేదని చించి పడేసింది. అది సెట్ చేయడానికి ట్రై చేస్తున్నాను. ఓ, తనకు అతని మీద అంత నమ్మకం ఉన్నప్పుడు మనం ఎందుకు ఓవర్ ఇన్వాల్వ్మెంట్ చూపించడం విరాజ్? లేదన్నయ్య,
అతని గురించి కంప్లీట్గా తెలుసుకోవాలి. అంతవరకు నేను ఇది ఈజీగా వదిలేను. నువ్వు మొండోడి విరాజ్. చూద్దాం నీ పంతం గెలుస్తుందో తన